నమస్తే అండి. శ్రీ విద్యా శక్తిపీఠంలో ఇప్పుడు రాజశ్యామలాదేవి నవరాత్రి పూజలు జరుగుతున్నాయి కదా! మరి అసలు ఈ మాఘగుప్త నవరాత్రుల గురించి మీరు తెలుసుకొని వచ్చారా? లేదా అసలు ఈ శక్తిపీఠం గురించి మీకేం తెలుసు అన్న మాటలు మా ప్రేక్షకులతో? ఆహ్, యాక్చువల్‌గా నేను వారాహి నవరాత్రులు అప్పుడు వచ్చానండి. అనుకోకుండా మేము ఆ రోజు వచ్చాము. సంకల్పం పెట్టుకొని 10 రోజులు చేసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. మనసుకు తృప్తిగా అనిపించింది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అందరి లైఫ్‌లో ఉంటాయి. అవి ఇక్కడికి మా కజిన్ వచ్చేవాళ్ళు. ఆయన ద్వారా మనకి నారాయణ శర్మ గారి గురించి తెలిసింది. అస్సలు కమర్షియల్ కాదండి. అంటే మన ఇంటి మనిషి ఎలాగో మన ప్రాబ్లమ్ వింటారో, అలాగే తను కూడా విని "ఏం కాదమ్మా అన్నీ సవ్యంగా జరిగిపోతాయి" అని అన్నారు. అనుకోకుండా 2 రోజులలోనే వారాహి నవరాత్రులు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూర్చున్నాము. 10 రోజులు కూడా చాలా చక్కగా పూజ చేయించారండి. అసలు కమర్షియల్ కాదు. అంటే ఒక్కొక్కరు ఇలా ఇంత కట్టేయండి, అంత కట్టేయండి అని అంటారు. అలా కాకుండా ప్రతిరోజు మేము పూలు, పండ్లు అవి తీసుకొని వచ్చాము. అండ్ మంచిగా అనిపించింది. ఆ 10 రోజులు కూడా అన్నీ కరెక్ట్ పద్ధతిలో మమ్మల్ని కూర్చోబెట్టి అన్నీ ఆ నవరాత్రులు జరిపించారన్నట్టు. మాకు అసలు వారాహి నవరాత్రులు అంటేనే తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసిందన్నట్టు. సో మాకైతే మంచిగా అనిపించిందండి. మీ ద్వారా ఎవరికైనా చెప్పారా? ఇంకెవరికైనా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి? అంటే మా కజిన్స్ వాళ్ళందరికీ చెప్పాము. కొంతమంది వచ్చి దర్శనం కూడా చేసుకున్నారు. మీకు మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి అంటే లేదండి. అంటే మా కజిన్స్ వచ్చారు. మా అన్నయ్య వచ్చాడు. దాని తర్వాత మేము వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళు చాలా మంది వస్తున్నారని తెలిసింది ఇక్కడ.